హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసరికి మనం చాలామంది అయితే టెస్ట్ సిరీస్ గురించి అడుగుతున్నారుగా, వారి కోసమే వీడియో. అలాగే కొన్ని బిట్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ అయితే చూడండి, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతేనే తీసుకోండి, ఇంట్రెస్ట్ లేకపోతే వీడియో చూడండి. ఖచ్చితంగా అందరికైతే ఉపయోగపడుతుంది 100%. ఖచ్చితంగా వీటి వల్ల, ఎందుకంటే సిలబస్ ఆధారంగా లేటెస్ట్ ఎగ్జామ్స్లో వచ్చిన బిట్స్ అవి మాత్రం ఇవ్వడం జరిగింది. ఇక చూస్తే మనము ఈ విధంగా మీకైతే ఒక లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. మీరు అమౌంట్ 499 పే చేసి స్క్రీన్ షాట్ షేర్ చేయండి. అలాగే మీ పేరు, జీమెయిల్ ఐడి మాకు షేర్ చేస్తే మీకు యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైతే అమౌంట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇంకో వారికి షేర్ చేస్తే మీతో ఉన్నవి కూడా రిమూవ్ అయిపోతాయి, అంటే డిలీట్ అయిపోతాయి. అంటే అదొక సిస్టమ్ ట్రాక్ అనేది ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని చేయడం జరిగింది. మీరు మాత్రమే ఉంచుకోండి. ఇంకోటి, ఆ సిస్టమ్ ట్రాక్ని పక్కన పెడితే మీరు వేరే వారికి షేర్ చేస్తే మీకున్న జాబ్ కూడా వచ్చే అవకాశం ఉండదు, పోతుంది. కాబట్టి ఎవరికి షేర్ చేయకుండా మీరైతే ప్రిపేర్ కండి. దాదాపుగా 2000కు పైగా బిట్స్ ఉన్నాయి. అవి ఏంటి, ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం అనాటమీ ఓపెన్ చేసుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అనాటమీకి సంబంధించిన బిట్స్. ఫస్ట్ అంటే కణ నిర్మాణం, సెల్ గురించి ఫస్ట్ అయితే ఈ విధంగా బిట్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్, కణంలోని ప్లాస్మా త్వచం, ప్లాస్మా మెంబ్రేన్ ప్రోటీన్లు దేనిని రవాణా చేస్తాయి. అంటే కొన్ని వర్డ్స్కి ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం జరిగింది. అంటే అర్థం కాని వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ తెలుగు కవర్ కావాలన్నట్టు మెయిన్ వర్డ్స్ అన్ని కూడా ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఎగ్జాంపుల్, కణం యొక్క నియంత్రణ కేంద్రం ఏది, అంటే కణం యొక్క నియంత్రణ కేంద్రం ఏది. మైటోకాండ్రియా, కేంద్రకం, అలాగే పక్కన న్యూక్లియస్ అని, గాల్జీ అని, మైటోసిస్ అని. ఈ విధంగా వీటి గురించి అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాత చివరన ఆ సెల్ యొక్క బిట్స్ అయితే కింద ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ బ్లడ్ గురించి ఉన్నది క్వశ్చన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. అలాగే కింద వాటి ఆన్సర్, అంటే ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయడానికి ఉండేలాగా చేయడం జరిగింది. హార్ట్. ఈ విధంగా మొత్తం అనాటమీకి సంబంధించిన బిట్స్ దాదాపు ఒక 270 బిట్స్ అయితే అనాటమీకి బిట్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి గేమ్స్ కూడా సేమ్ అదే విధంగా యాజ్ ఇట్ ఈస్గానే ఉంటాయి. ఎగ్జాంపుల్, మనము గేమ్స్ ఉన్నాయి. గేమ్స్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ ఆల్ గేమ్స్. వాలీబాల్ను ఒలింపిక్స్లో మొదటిసారి ఏ సంవత్సరంలో చేర్చారు. FIVB అంతర్జాతీయ వాలీబాల్ సమాఖ్య ఎప్పుడు స్థాపించబడింది. ఈ విధంగా ప్రతి గేమ్కు సంబంధించిన క్వశ్చన్స్, అలాగే క్వశ్చన్స్ కింద ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి గేమ్కు సంబంధించి 84 పేపర్స్ ఉన్నాయి. మొత్తం బిట్స్ వచ్చేసరికి 300 వరకు ఉంటాయి మినిమం. ఆ 300 ఈజీగా 600 బిట్స్ ఇవే అయిపోతాయి. అలాగే నెక్స్ట్ ఎంసీక్యూస్ టెస్ట్ ఏంటి. ఈ ఎంసీక్యూస్ టెస్ట్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 4 టెస్ట్ ఓపెన్ చేసిన. ఈ ఎంసీక్యూ టెస్ట్ అంటే ఏంటంటే, దాదాపు ప్రతి ఎంసీక్యూ టెస్ట్లో 18 ఎంసీక్యూ టెస్ట్లు ఉన్నాయి. ఒక్కో టెస్ట్లో 50 నుంచి 70 ఉన్నాయి కొన్ని పేపర్లో. ఎగ్జాంపుల్ దీంట్లో చూసుకుంటే మనకు ఎన్ని ఉన్నాయంటే, మనకు ఇందులో 50 మాత్రమే ఉన్నాయి. అంటే ఆ బిట్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి చూడండి. అంత సిలబస్ కవర్ అయ్యి ఇంపార్టెంట్ బిట్స్ అన్ని ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. అంటే దాదాపుగా మనం 50 వేసుకున్న 18 into 50 అంటే 900 బిట్స్ ఈ ఎంసీక్యూస్ టెస్ట్లోనే అవుతాయి. కాబట్టి ఇవి క్వశ్చన్స్ ఇచ్చి కింద ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్, షెల్డన్ ఇచ్చిన వర్గీకరణ ఏది. ఆరోగ్య విద్య యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, అది దేనిని సాధించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. సామాజిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం, సరైన ఆరోగ్యం. మీరు క్వశ్చన్కి ఆన్సర్స్ పెట్టుకొని కింద వాటి యొక్క ఆన్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కింద చూడండి, సంపూర్ణ ఆరోగ్యం, షెల్డన్ వర్క్, ఎండోమార్ఫిక్, మీసోమార్ఫిక్, ఎక్టోమార్ఫిక్. ఈ విధంగా ఒక 18 అయితే ఇవ్వడం జరిగింది. దీంతో పాటు నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ కొత్త సిలబస్ అయిన రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్. వీటిని ఏం చేసినామంటే, ఓన్లీ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ క్వశ్చన్ ఇచ్చి కింద ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, మొత్తం ఓవరాల్ సిలబస్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్నే క్వశ్చన్స్ బేస్లో ఇవ్వడం జరిగింది. అంటే వీటి మధ్య నుండే క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ చూడండి, పరిశోధన. రీసెర్చ్ అనగా ఏమిటి. కొత్త జ్ఞానాన్ని కనుగొనడానికి ఒక క్రమబద్ధమైన అన్వేషణ, కేవలం సమాచారాన్ని సేకరించడం, ఇప్పటికే తెలిసిన విషయాలను పునరావృతం చేయడం, వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తీకరించడం. ఆన్సర్ వచ్చేసరికి ఏంది, కొత్త జ్ఞానాన్ని కనుగొనడానికి ఒక క్రమబద్ధమైన అన్వేషణ. అంటే రీసెర్చ్ అంటే కొత్త జ్ఞానాన్ని కనుగొనడానికి క్రమబద్ధమైన అన్వేషణ అని ఈ విధంగా. నెక్స్ట్ అలాగే
ఫండమెంటల్ రీసెర్చ్ ఉద్దేశం ఏమిటి, అప్లైడ్ రీసెర్చ్ అంటే ఏంది, రీసెర్చ్ ప్రాబ్లం అంటే ఏంది. ఈ విధంగా రీసెర్చ్కి సంబంధించి ఒక 100 బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రీసెర్చ్ ఒక 100 బిట్స్, అనాటమీ, గేమ్స్, ఎంసీక్యూస్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఆన్లైన్ ఎగ్జామ్స్. ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏమున్నాయంటే దాదాపు ఒక ఆన్లైన్ ఎగ్జామ్స్ ఒక 7 ఉన్నాయి. ఆ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏంటంటే వెల్నెస్ కానీ, ఫిట్నెస్ అండ్ వెల్నెస్ కానీ, రీక్రియేషన్, స్పోర్ట్స్ ఇంజురీస్, ప్రజెంటేషన్ టెక్నిక్స్, టీచింగ్ ఎయిడ్స్, వీటికి సంబంధించిన కొన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవి కూడా దాదాపు ఒక 300 to 400 బిట్స్ అయితే ఉంటాయి. అవి పీడిఎఫ్ వీటిలోనే ఉంటాయి, వాటి కింద పాస్వర్డ్ ఉంటుంది. ఎవరైతే తీసుకున్న వాళ్ళకు వాటి లింక్లోనే వస్తుంది, చూసి ఆ పాస్వర్డ్ ఎంట్రీ చేసి ఆ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. అది కాకుండా నెక్స్ట్ మనకు ఇక్కడ 2 voiceofsandhya.in మాక్ టెస్ట్ 1, మాక్ టెస్ట్ 2 అన్నది. వీటిని ఓపెన్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇవి 100 బిట్స్ ఉంటాయి. ఈ 2 వచ్చేసరికి పీడిఎఫ్ 100 బిట్స్ మొత్తం ఓవరాల్ సిలబస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనము ఈలియాడ్ మరియు ఒడిస్సీని రాసిన వారు ఎవరు, అరిస్టాటిల్, ప్లేటో, హోమర్, రూసో. వైఎంసి అంతర్జాతీయ స్థాయిలో ఎప్పుడు స్థాపించబడింది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎవరు స్థాపించారు, రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డును ఎవరు మొదట అందుకున్నారు, మొదటి ప్రాచీన ఒలింపిక్ క్రీడల విజేత ఎవరు, ఒలింపిక్ ప్రమాణం 1920లో ఎక్కడ ప్రారంభమైంది, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయ మహిళ ఎవరు, ఫీబా ఎప్పుడు ఏర్పడింది, భారతీయ శారీరక విద్యా పితామహుడు ఎవరు, సంతోష్ ట్రోఫీ దేనికి సంబంధించింది, వింబుల్డన్ ఆడే ఉపరితలం ఏది, కుస్తీ దీని జాతీయ క్రీడ, పూనా అనేది ఏ క్రీడ, సునీల్ ఛేత్రి ఆటకు సంబంధించిన వాడు. ఈ విధంగా ఎగ్జాంపుల్ శీల స్వభావం ద్వారా వ్యక్తి వర్గీకరణ. ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఇట్లా ఈ విధంగా ఒక 200 ఎంసీక్యూస్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇవి ఒక 200 బిట్స్. ఇవి ఓవరాల్గా ఇంపార్టెంట్ బిట్స్ అన్ని ఎగ్జామ్స్లో వచ్చినాయి, కవర్ చేసినాయి మాత్రమే. ఇవి ఒక 200. అలాగే నెక్స్ట్ యోగాకు సంబంధించిన ఒక 100 బిట్స్, యోగాకు సంబంధించిన 100 బిట్స్. ఈ యోగా, రీసెర్చ్ అండ్ వెల్నెస్ అండ్ ఈ స్టాటిస్టిక్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే వీటికి కిందనే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. మొత్తం సిలబస్ ప్రతిది విడగొట్టి ఇవ్వడం జరిగింది. ఈ 3 మాత్రం. యోగా అనే పదం ఏ సంస్కృత పదం నుండి ఉద్భవించింది, యూజ్, యోగ్, యూగ్, యం. ఆన్సర్ యూజ్. యూజ్ అనే పదానికి అర్థం ఏమిటి, వేరు చేయుట, కలుపు చేయుట లేదా ఐక్యమగుట, ధ్యానించుట, వ్యాయామం చేయుట, కలుపుట లేదా ఐక్యమగుట. పతంజలి యోగ సూత్రాల ప్రకారం యోగ యొక్క నిర్వచనం ఏమిటి, మనస్సు యొక్క ఆలోచనను నియంత్రించడం, యోగ చిత్త వృత్త నిరోధ. క్రింది వాటిలో యోగా ప్రాథమిక లక్ష్యం కానిది ఏది, శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక అభివృద్ధి, భౌతిక సంపాదనను పెంచుకోవడం. ఆన్సర్ భౌతిక సంపాదనను పెంచుకోవడం. ఈ విధంగా యోగాకు సంబంధించిన ఒక 100 బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 2000 బిట్స్ అయితే 2000 పైగానే ఉంటాయి అన్ని ఎంసీక్యూస్ ఆన్లైన్ టెస్ట్లో కలిపితే. వీటన్నిటిని మేము కేవలం 499కి నిర్ణయించడం జరిగింది ఎగ్జామ్స్ ఉన్నాయని ఉద్దేశంలో. అన్నిటికంటే మీరు తీసుకునే ముందు ఖచ్చితంగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి, ఎవరిని బలవంతం లేదు. ఎటువంటి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మేము ఇంగ్లీష్లో క్వశ్చన్ను మేము నెట్ వాడడం జరిగింది, గూగుల్ సర్చ్ అలాంటి వాడే తెలుగు ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అటు అక్కడక్కడ ఏవో స్పెల్లింగ్ మిస్టేక్స్ క్వశ్చన్స్ కూడా పోతే వాటిని చెప్పండి, మనం రెక్టిఫై చేసుకుందాం. ఏమైనా క్వశ్చన్ తప్పు పోతే కూడా రెక్టిఫై చేసుకుందాం. అంతేగాని ఆర్గ్యుమెంట్స్ పెట్టే వాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మాత్రం తీసుకోకండి. ఇది మాత్రం మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఏమైనా క్వశ్చన్స్ మిస్టేక్స్ పోతే వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టండి, వాటిని మనం డిస్కస్ చేసుకొని రెక్టిఫై చేసుకుందాం. అంతేగాని నేను తోపు తురుంకా నేను చెప్పింది వేదం ఇది అని మాత్రం మేమైతే ఎక్కడా చెప్పాం. ఎందుకంటే మేము ఆల్వేస్ లర్నింగ్. కాబట్టి ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తీసుకోండి. 499 పే చేసి మా నెంబర్కి పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. వారికైతే మేము డైరెక్ట్ అలాగే పే చేసిన తర్వాత మీ పేరు, జీమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ పెట్టండి. వాళ్ళకి మేము లింక్ ఇస్తాము. లింక్ ద్వారా ఒకరికి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఎవరికైతే మీరు షేర్ చేస్తారో మీరు కూడా ఉన్నాయి కూడా పోతాయి. కాబట్టి ఒకరికి మాత్రమే ఉంటుంది, ట్రాకింగ్ ద్వారా ఉంటుంది. కాబట్టి ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.